ప్రైజ్‌లా ఇది నా వాగ్దానము. కీర్తనలు 34:10. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఏది కూడా కొదువై ఉండదు అని దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. మన జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాము అంటే ఈ లోకాన్ని సృష్టించిన యేసయ్యను ఆశ్రయిస్తున్నాము. ఈ లోకములో జీవించే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ లోకములో మాట్లాడే దేవునితో ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ లోకములో మనతో జీవించి మనతో నడిచి మన యొక్క బాగులు చూసే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. కాబట్టి మన జీవితంలో మేలు అనేది కొదువై ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఆయన ఆశ్రయించు వారు నరుడు ధన్యుడు. యెహోవా భయభక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవునండి, కొదువు అనేది మన జీవితంలోనికి రాకోకుండా మరి ఎల్లప్పుడూ కూడా కొదువు లేని జీవితాన్ని మనము పొందుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే యేసయ్యని ఆశ్రయించినప్పుడు, యెహోవాను ఆశ్రయించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు, ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ఆజ్ఞలను మన జీవితంలో నెరవేర్చినప్పుడు, అలాగే మనం పరిశుద్ధముగా జీవించినప్పుడు, మన జీవితంలో పాపం లేనప్పుడు, ఎల్లప్పుడూ కూడా మనము మన యొక్క జీవితంలో మేలు అనేది చూస్తాము కానీ కీడు అనేది మనము చూడము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఆయన యందు మనము ఎల్లప్పుడూ కూడా మనము నడుచుకుంటే గనక మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తాము. అదే ఇక్కడ దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలంటే అండి, రుచి ఎలా చూస్తాము అని అంటే ఆయనతో సావాసం చేసినప్పుడే ఆయన యొక్క మరి ఎలాంటి దేవుడు అనేది మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో ఆ నరుడు ధన్యుడు అంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ధన్యకరమైన జీవితము పొందుకోవాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క కృపను పొందుకునే వారిగా ఉండాలి అని దేవుడు ఈ దినము వాగ్దానముతోనూ వాక్యంతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క బహుమానము, ఆయన యొక్క కృప, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృప కనికరస్తాన్ని బట్టి నాయన, అవును ప్రభా, రుచి చూచి మేము తెలుసుకునేలాగా మాకు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, అలాగే ప్రభా మా జీవితంలో నాయన గొప్ప దేవుడుగా నాయన ఎల్లప్పుడూ కూడా దినదినము మాకు రుజువుపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి ప్రభా. అలాగే నేను మా కొరకు ప్రార్థించమన్న వారి బిడ్డల భవిష్యత్తును, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారం, వారి చేతి వృత్తులు అన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి. ఆయన స్వస్థపరిచి యెహోవా నేనన్నారు మీ కృపను వేడుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ఆయన త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే సర్జరీలు చేసుకోవాలని సిద్ధపడుతున్నారో వారికి మంచిగా సర్జరీ జరగడానికి నాయన డాక్టర్కి జ్ఞానం ఇవ్వండి. నా ప్రభా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి ప్రభా. పడకల మీద ఉన్న బిడ్డల్ని నాయన లేవనెత్తండి. నాయన నా తండ్రి, మీరే సంరక్షించండి ప్రభా. అట్లాగే నాయన నా తండ్రి, ఎవరిలో ఆర్థిక పరిస్థితి బాగాలేదో వారి యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే భార్యాభర్తల మధ్యలో నాయన గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా సమాధానం ఉండడానికి సహాయం చేయండి. నాయన నా తండ్రి, ఇళ్లలో కూడా నా సమాధానం లేని పరిస్థితులు బాగు చేయండి. నాయన ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఆర్థిక పరిస్థితి సహాయం చేయండి ప్రభు. నాయన విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న
వెళ్తున్న వారికి కూడా నాయన వీసాలు పాస్పోర్ట్లు అన్నీ కూడా మంచిగా నాయన సిద్ధపడడానికి సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలో నాయన ప్రతి ఒక్కరికి మీ తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డ మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. God bless you.